అయ్యో నాకు తెలిసింది నీ ఆరోగ్యం కొంచెం బాగోలేదని కదా. అదంతా అయినా కూడా నువ్వు అంత బాగా చేశావు. కాదు కాదు, ఆరోగ్యం బాగోలేదు, ఇది అంటే పిల్లలు వినిపిస్తే చూడండి, ఇది నిజమైన విషయం. ఆమె ఆరోగ్యం బాగోలేదు, చేతి నొప్పి ఉంది, అయినా కూడా అడ్వాన్స్ పరీక్షల వరకు కష్టపడింది. అయ్యా చివరి వరకు నిలబడింది, ఇది చాలా పెద్ద విషయం. అవునా, ఏ పేపర్ కష్టం అనిపించింది? ఫస్ట్ పేపర్ దీనితో పోలిస్తే ఫస్ట్ పేపర్ కష్టమా? అవును, అంటే రెండో పేపర్ తో పోలిస్తే బాగుంది. రెండోది నీకు సరిగ్గా అనిపించిందా? రెండోది చాలా ఈజీగా అనిపించింది. మొత్తానికి ఏ సబ్జెక్ట్ ఎక్కువ కష్టం అనిపించింది? దయచేసి నాకు ఒకసారి మెంటల్లీ చెప్పు. భౌతిక శాస్త్రం. సరే, మ్యాథ్స్ ఎలా అనిపించింది? ఈజీగా అనిపించింది. మ్యాథ్స్ ఈజీగా అనిపించిందా? అంటే నీ మ్యాథ్స్ చాలా బాగుంది అనుకుంటా. మరి మ్యాథ్స్ లో 11 నుంచి ఎక్కువ ప్రశ్నలున్నాయా లేక 12 నుంచి? పేపర్ అంటే ఇప్పుడున్న పేపర్లో 11 నుంచి ఎక్కువగా అనిపించింది. అవును, మరి పేపర్ 1లో మాత్రం 12 ప్రశ్నలు ఎక్కువగా అనిపించాయి కాబట్టి శుభాకాంక్షలు. సరియైనదా? నేను పైవారిని ప్రార్థిస్తాను నీకు మంచి జీవితం రావాలని, ఐఏఎస్ వగైరా చేయాలని, సరేనా? లేదా ఏదైనా టెక్ కంపెనీలో స్థిరపడాలని, సరేనా? పెద్దదిగా ఏదైనా చేయాలి.